నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి సింగరైకొండ మండలం పాకల సముద్ర తీరంలో చోటు చేసుకున్న విషాద సంఘటనలో గల్లంతైన యువకుడి మృతదేహం సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. బుధవారం మధ్యాహ్నం సింగరైకొండ మండలం పాకల సముద్ర తీరానికి స్నానానికి వచ్చిన యువకుల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. సింగరైకొండ హనుమాన్ నగర్ కు చెందిన తమ్మిశెట్టి పవన్ అలల తీవ్రతకు కొట్టుకుపోయారు. ఈ రోజు మధ్యాహ్నం సింగరైకొండ సమీపంలోని చెల్లెమ్మగారి పాలెం వద్దకు మృతదేహం కొట్టుకువచ్చింది. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సంఘటన జరిగిన వెంటనే సమాచారం తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నతో పాటు ఇతర రెవెన్యూ పోలీస్ సిబ్బందితో సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి పరిస్థితి జరగడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కందుకూరు ఏరియా వైద్యశాలలో ఉన్న మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. సంఘటన ప్రాంతంలో సింగరైకొండ సీఐ హజరత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సభ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్లో నిర్వహిస్తున్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం 10 గంటలకు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు జరుగుతాయని, కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నందమూరి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని నగర పార్టీ అధ్యక్షులు కొటారు నాగేశ్వరరావు తెలిపారు. నందమూరి తారక రామారావు వర్ధంతికి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు 10,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెంట మేయర్ గంగాడ సుజాత, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారావు, కామిపల్లి శ్రీనివాసరావు, కె వెంకటేశ్వర్లు, సింగరాజు రాంబాబు, డాక్టర్ రాజ్ విమల్, టీవీ శ్రీరామ్మూర్తి, మేడికొండ మోహన్, వెంకటేశ్వర్లు, చనపతి తదితరులు పాల్గొన్నారు. జనవరి 18 తేదీన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 29వ జయంతి కార్యక్రమం స్థానిక గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మా ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయి. మొట్టమొదటిగా ఉదయం 9 గంటలకి రక్తదాన శిబిరం, తదనంతరం అద్దంకి బస్టాండ్లో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేయటం, అట్లా నగరంలో ఉండే అన్ని విగ్రహాల వద్ద పూలమాలలు వేయటం, తర్వాత ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఒక ఆయన సంస్మరణ సభ ఒకటి పెట్టుకొని భక్తులందరూ ఎన్టీ రామారావు గురించి మాట్లాడుకోవటం, అలాగే ఆయనతో పాటు జర్నీ చేసిన కొంతమంది ఆయన్ని స్మరించుకోవటం జరుగుతుంది. దాంతోపాటు సంగీత విభావన ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత దాదాపు ఒక 10,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇది ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఆయన్ని స్మరించుకోవడానికి మాకు ఒక అవకాశంగా మేము ఇది భావిస్తూ ఉంటాం. ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రముఖులందరూ కూడా దీనికి హాజరవుతారు. అట్లానే 1983 నుంచి ఇప్పుడు దాకా ఉండే తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వస్తారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రహదారుల భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో బారికేడ్స్, స్టాపర్స్, ప్రమాద సంకేత సూచికలు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో గత సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 872 కేసులు నమోదు కాగా అందులో 389 మంది మరణించినట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్య కూడలి రద్దీ ప్రదేశాల్లో రహదారుల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిటిసి ఆర్ సుశీల, డిఎస్పీ సురేష్ బాబు, R&B ఎస్సీ దేవానంద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, R&B ఈఈ గోపీనాయక్, జిల్లా పశుసంవర్ధక అధికారి బేబీ రాణి, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుధాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, పిడి విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. మీరు ఏ మీటింగ్ మరియు ఈ మీటింగ్ వస్తున్నారు కదా, రైట్ చేసుకుంటూ రావాలి కదా. ఇది యాక్షన్ మీ దశకి సంబంధించినది. ఈ పాయింట్ దీంట్లో ఉంది. తయారు చేస్తూ ఉంటే వస్తే ఎలా అండి? ఫైనలీ ఎవరో సమ్మన్ హెస్ టు బిల్డ్. సో దానికే ఇప్పుడు మీ ఎన్హెచ్ఏ ఎక్కడెక్కడ జరిగి ఉందో దానికి లెటర్ పంపిస్తాము. సో దీంట్లో ఎక్కువ ఎన్ని కేసెస్ ఉన్నాయి? 3 months జరిగినవి. ఐడియలీ ఎక్కడ మీకు ఎప్పుడు యాక్సిడెంట్ లాంటిది జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ ఎక్కడ జరిగిందో, సో దాట్ యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ దిస్ మీటింగ్. ఇక్కడ ఒక 3 months జరిగిన రిపోర్ట్ తెచ్చి పెట్టి ఉన్నారు. సో ఇప్పటిదాకా అక్కడ ఏమి చేసి ఉండదు. గ్రామాల్లో చేపట్టే రీసర్వే కార్యక్రమాన్ని రెవెన్యూ, సర్వే శాఖలు ఎంత సమన్వయంతో పనిచేస్తారో అంత మంచి ఫలితాలు వస్తాయని, శాశ్వతంగా ఉండే ప్రక్రియ ప్రజల మనోభావాలతో కూడిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలోని సర్వే, రెవెన్యూ సిబ్బంది కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని గతానుభవాలు చెబుతున్నాయని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాల్లో రీసర్వేపై జిల్లా స్థాయి సర్వేయర్లతో జేసీ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతోనే రీసర్వే కార్యక్రమం విజయవంతమవుతుందని జేసీ అన్నారు. ప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించమని, దానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగిందన్నారు. 38 మండలాల్లో మండలానికి 1 గ్రామం చొప్పున ముందుగా రీసర్వే ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయమని ఇప్పటికే చెప్పడం జరిగిందని జేసీ అన్నారు. రెవెన్యూ యంత్రాంగం, సర్వే యంత్రాంగం ఎక్కడైతే కలిసి పనిచేశారో అక్కడ సత్ఫలితాలు వచ్చాయని, కేవలం సర్వేయర్లు పనిచేసిన దగ్గర సమస్యలు అధికమయ్యాయన్నారు. కార్యక్రమంలో సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ గౌస్ బాషా, సర్వేయర్లు పాల్గొన్నారు. సో మన దగ్గర ఓఆర్ఐలు అవైలబుల్గా ఉన్నాయి. ఇంతకుముందు ఏంటి, ఓఆర్ఐ వచ్చిన విలేజ్ టేకప్ చేయాలి, డ్రోన్ ఫ్లై అయ్యిందా, ఓఆర్ఐ వచ్చిందా అనేది ఉండేది. సో ఇప్పుడు ఓఆర్ఐస్ అన్నీ వచ్చినాయి. ఆ అన్ని వచ్చిన విలేజ్లో మనకి కంఫర్టబుల్గా నేను తహసీల్దార్లు, ఎంఎస్లు, డిఐఓఎస్లు, టీసీలో కూడా చెప్పాను. ఇష్యూస్ అంటే రీసర్వే కాకోకుండా మిగిలిపోయిన గ్రామాల్లో అక్కడ ఇష్యూస్ లెస్డ్, తర్వాత ఎక్స్టెంట్ తక్కువ ఉన్నవి, తర్వాత అలాంటి విలేజ్ని ఒకటి మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పాను. అట్లాగే మీరు సెలెక్ట్ చేసి ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. ఆల్రెడీ నేను ఇచ్చేసాను. ఎనీహౌ మనం అంతా ఎంటైర్ అన్ని విలేజ్లు చేయాలి. బట్ ముందు మనము టేక్ ఇట్ ఫార్వర్డ్, ఒక పాజిటివ్ దీంతో వెళ్ళాలనేది ఇది. రెవెన్యూ యంత్రాంగము, సర్వే యంత్రాంగము పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేసిన దగ్గర చాలా చక్కగా రికార్డ్స్ వచ్చినాయి. ఇష్యూస్ కూడా పెద్దగా ఏం లేవు. ఒకవేళ ఉన్నా దానికి మన దగ్గర చాలా ఆన్సర్ ఉంది. ఇది ఖచ్చితమైనటువంటి డేటా అనేది మన దగ్గర ఉంది. దాంతో వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. ఎక్కడైతే ఈ విలేజ్ సర్వేలు అనేవాళ్ళు అన్నీ చేశారు అప్ టు ఫైనల్ ROR వరకు, అక్కడ మాత్రం చాలా ఇష్యూస్ వచ్చాయి. సో ఇక్కడ సర్వే రెవెన్యూ అనేది ఎంత పటిష్టంగా, ఎంత సమన్వయంతో
ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తామనే దాన్ని బట్టి మన రీసర్వే ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఇది నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇది మామూలు కార్యక్రమం కాదు. గ్రామ సభలు పెట్టారా, అర్జీలు తీసుకున్నారు, ఇలాంటి కార్యక్రమాలు కావు. ఇప్పుడు మనం చేస్తున్నామంటే ఈ సర్వే మరి ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు. ఇది శాశ్వతంగా ఉండాల్సిన ప్రక్రియ. రెండవది ఏంటంటే ఇది ప్రజల భావాలు, మనోభావాలు, ప్రజల రైతు తాలూకు దీంతో అటాచ్మెంట్ అయినటువంటి ప్రక్రియ. సో భూమికి మనిషికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మీ అందరికీ తెలుసు. కాబట్టి అది కూడా మనము ప్రమాదాలు చెప్పిరావని, మన ప్రమేయం లేకుండానే ప్రమాదాలు జరుగుతుంటాయని, అటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉంటేనే చేరవలసిన గమ్యాన్ని సురక్షితంగా చేరుకుంటామని, మనతో పాటు వందలాది మంది ప్రాణాలను కాపాడగలుగుతామని ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు అన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీలో రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని జరిగిన సదస్సులో ట్రాఫిక్ సిఐ ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంలో ట్రాఫిక్ సిబ్బంది కృషి ప్రశంసనీయమని ఆర్ఎం సుధాకర్ బాబు అన్నారు. సేఫ్టీ అంటే ఆర్టీసీ అని ప్రజలందరూ భావించడం వల్లే ఆర్టీసీకి మంచి పేరు వచ్చిందన్నారు. సుశిక్షితులైన డ్రైవర్లు, సిబ్బంది ఉండబట్టే ఎటువంటి ప్రాణాపాయ స్థితి లేకుండా జీరో యాక్సిడెంట్గా ఒంగోలు డిపోకి రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. ఇదే విధంగా ఆర్టీసీకి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ట్రాఫిక్ సిఐ పాండురంగారావు మాట్లాడుతూ ఒంగోలులో ట్రాఫిక్ విపరీతంగా ఉండేదని, ఒక్క నగరంలోనే 15,000 ఆటోలు ఉన్నాయంటే ట్రాఫిక్ తీవ్రత ఎంత ఉంటుందో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని, అందువల్లే ప్రస్తుతం ఒంగోలు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు స్వస్తి పలకగలిగామని తెలిపారు. సభ అనంతరం ఉత్తమ సిబ్బందికి సర్టిఫికేట్తో పాటు నగదు బహుమతిని అందజేశారు. చాలా సందర్భాల్లో అనుకుంటా ఉంటారు, అరే మోటార్ సైకిల్ తప్ప కాదు, పెద్ద వెహికల్ ఎవరు వాళ్ళతో తప్పని బ్లండర్గా వెళ్తా ఉంటాం. అవునా? బస్సు చాలా జాగ్రత్తగా వెళ్తాం. మన గమనించు, వాడు వచ్చి వెనక సైడ్ నుంచి అక్కడ కుదుతాడు, వెనక చక్ర కింద పడతాడు, లేకపోతే కొంచెం స్లో చేస్తాం, వచ్చి బ్యాక్ సైడ్ నుంచి ఇట్టిస్తాడు. అప్పుడు ఎవరు తప్ప మనం మాస్టర్ మన తప్పుడు. అవునా? మనకు తెలియదు కూడా తెలియదు. అయినప్పటికీ కూడా ఏం చేస్తుంటాం, పెద్ద వెహికల్ మీద నేరం మోపుతా ఉంటాం. అవునా? అలాంటప్పుడు గట్టిగా వాదించండి, గట్టిగా యుద్ధం చేయాలి. అవునా కదా? మాది తప్పు లేదు ఏ విధంగా చెప్పేసి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఫ్యామిలీస్ మన కోసం ఎప్పుడు ఎదురు వస్తాయని చెప్పేసి చాలా నేరాలు తగ్గించవచ్చు. మరి అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు కన్నా మొదలు పెట్టడం అనేది ఒక విశేషం. అయితే మరి ఈ సందర్భంగా మీ అందరినీ అంటే వాటి గురించి ట్రాఫిక్ సిఐగా మరి పాండురంగారావు గారు ఈ మధ్య కాలంలో మనకి చాలా వరకు అంటే మనకి చాలా సహకారం అందించారు. సో ఆ ప్రయత్నం అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనేది సక్సెస్ఫుల్గా చేయటము జరగడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. రియల్లీ ఇట్ ఇస్ ఎ బోల్డ్ డెసిషన్ యాక్చువల్. ఈ సెంటర్లో సుమారు ఒక 1/2 డజన్ ఉండే హెవీ సిగ్నలింగ్ అవన్నీ తీసేసి సిగ్నల్స్ బెడద లేని విధంగా, మరీ ముఖ్యంగా మనకు కూడా ఏంటంటే అడ్వాంటేజ్ బస్సు ఆగే పరిస్థితి లేదు. మొదట్లో చాలా డౌట్స్ ఉండేవి, అసలు ఇది సాధ్యమేనా అని మాకే డౌట్ వచ్చింది. సరే ఎందుకైనా మంది అని మనం ఒక 1/2 డజన్ మందిని ఎప్పుడు బస్ స్టాండ్లో ఉండి పర్సనల్గా మానిటర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇనీషియల్గా. బట్ అది ఇన్స్టెంట్ సక్సెస్, ఆ ప్రయోగం ఏదైతే ఉందో అది బ్రహ్మాండమైన సక్సెస్ని చూడటం జరిగింది. ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద గల మున్సిపల్ పబ్లిక్ గ్రౌండ్స్ లో ఈ నెల 18 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఎన్టీఆర్ కళా పరిషత్ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈదర హరిబాబు తెలిపారు. మున్సిపల్ పబ్లిక్ గ్రౌండ్స్ లో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను ఈదర హరిబాబు వెల్లడించారు.
ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని 18వ తేదీ నుండి కళా పరిషత్ వేడుకలను నిర్వహిస్తున్నట్లు హరిబాబు తెలిపారు. గతంలో కంటే మిన్నగా 16 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. తొలి రోజు కార్యక్రమాలను రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ప్రతిరోజు మంగళ వాయిద్యాలతో కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. కోలాటం, జానపదం, పౌరాణిక నాటకాలు, నృత్య ప్రదర్శనలు, నాటికలు వంటివి జరుగుతాయని, వాటితో పాటుగా కళ ప్రదర్శనకు విచ్చేసే విద్యార్థులకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. నాటక ప్రదర్శనల కోసం 360 డిగ్రీల కోణంలో 4 థియేటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. 16 రోజుల పాటు జరిగే ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక ఉత్సవాలలో కళాకారులు, కళాభిమానులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కళా పరిషత్ కార్యదర్శి అన్నమనేని ప్రసాద్, సభ్యులు ఈ శివప్రసాద్, ఈదర గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకమైన విషయం ఏంటంటే 25 ఇయర్స్ 25 సంవత్సరాల సందర్భంగా ఇంకొద్దిగా గతంలో కంటే మిన్నగా ఇంకా ఎక్కువ రకాల ఆర్ట్స్ కూడా కలిపి 16 రోజుల పండుగ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అంటే రేపటి నుంచి ప్రారంభించి 2వ తేదీ ఫిబ్రవరి 2వ తేదీ దాకా 16 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రతిరోజు కూడా మేము మంగళవాద్యాలతోటి ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభిస్తాం 4 గంటలకల్లా. ఆ తర్వాత జానపదాలు, కోలాటం, ప్రతిరోజు 1 లేకపోతే 2 కోలాటాలు ఉంటాయి ఇక్కడ. ప్రతిరోజు 5 గంటల నుంచి 6 గంటల దాకా 7 గంటల దాకా కోలాటాలు ఉంటాయి. అక్కడి నుంచి ప్రతిరోజు 2 పాఠశాలని వాళ్ళకి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా 2 పాఠశాలలు పార్టిసిపేట్ చేస్తాయి. ఒక్కొక్క పాఠశాల అరగంట సేపు. ఇలా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల తర్వాత రేతి 9-9:30 వరకు కూడా సుమారు 5 గంటల సేపు ఇక్కడ రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మొట్టమొదటి రోజు లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అట్లాగే మినిస్టర్స్ వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తారు రేపే. ఆ తర్వాత లాస్ట్ డే 2వ తేదీన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో పురంధేశ్వర గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే జయప్రకాష్ నారాయణ, జేడి లక్ష్మీనారాయణ, కేవీ రమణాచారి, గుమ్మడి బలరామయ్య వీళ్ళంతా కూడా గతంలో వచ్చిన వాళ్ళే, కళా పరిషత్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే. మళ్ళీ వీళ్ళంతా కూడా లాస్ట్ డే పార్టిసిపేట్ చేస్తారు. నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే రేపటి నుంచి ప్రతిరోజు ఈ కళా పరిషత్కి ఇచ్చేసి ఈ ప్రోగ్రాంలన్నింటినీ చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ఒంగోలు ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఇక్కడ ప్రతిసారి లాగానే ఈ దఫా కూడా థియేటర్ 360 ఏర్పాటు చేయటమైంది. థియేటర్ 360 అంటే చుట్టూతా థియేటర్ ఉంటుంది, ప్రదర్శనలు స్టేజీల మీద జరుగుతాయి, మధ్యలో ప్రేక్షకులంతా కూర్చుంటారు. అలాగే కోలాటం కూడా మధ్యలో జరుగుతుంటుంది, చుట్టూత ప్రేక్షకులు కూర్చొని చూస్తూ ఉంటారు. ఎవరి థియేటర్ వాళ్ళకి ఇస్తాం. నాటిక చేద్దాం అనుకున్నప్పుడు 24 అవర్స్ బిఫోరే వాళ్ళు నాటికది ఇచ్చేస్తాం. వాళ్ళకి కావాల్సిన డెకరేషన్స్లో అవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు. అట్లాగే నాటకమైనా లేకపోతే సంగీత రుచిరూపకమైనా ఆ డయాస్ని వాళ్ళకి అనుకూలంగా తయారు చేయడం కోసం 24 గంటల ముందే వాళ్ళకి హ్యాండ్ అవుట్. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వినూత్నమైనటువంటి రీతిలో ముందుకు నడిపించాలనే ఆలోచనతో ఈ సంవత్సరం 25 సంవత్సరాల కాలాన్ని పురస్కరించుకొని గొప్పగా చేయాలనే ఆలోచనతో నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా అర్బన్ ఫార్మింగ్ కానివ్వండి, లేకపోతే మొక్కల పెంపక విధానాన్ని కానివ్వండి, అలానే ప్రతి ఒక్కరిని ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ప్రతి కార్యక్రమంలో భాగస్వాములుగా చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. అలానే స్కూల్ విద్యార్థులందరికీ కూడా క్విజ్ పోటీలు మరియు టాలెంట్ టెస్ట్, అలానే చిత్రలేఖన పోటీలు, రోజు ప్రతిదినము చిన్నపిల్లలకి రైతు వేషధారణ పోటీలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. అలానే ప్రతి పాఠశాల నుంచి ప్రతిరోజు 2 పాఠశాలలకు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు కూడా నాటకమో లేకపోతే స్కిట్టో లేకపోతే ఏదైనా జానపద నృత్యమో ప్రదర్శించేటువంటి ప్రక్రియను కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది.
ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి విద్యార్థులను ఎంపిక చేసేందుకు 18వ తేదీ నుండి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు నవోదయ విద్యాలయ వైస్ ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. ప్రవేశ పరీక్షకు 5484 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులకి సూచించడం ఏమైందంటే 18వ తేదీ జేఎన్విఎస్టీ ఎగ్జామ్ అడ్మిషన్ ఎగ్జామ్ మొత్తం మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనం జరుపుతున్నాం. ఇవి ఎగ్జామ్స్ మొత్తం 25 సెంటర్స్లో మనం జరుపుతున్నాం. సో 25 సెంటర్స్ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో కొన్ని సెంటర్లు, బాపట్ల జిల్లాలో కొన్ని సెంటర్లు. సో మొత్తం స్టూడెంట్స్ 5484 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి రిజిస్టర్ చేసుకున్నారు. సో తల్లిదండ్రులకి నేను చెప్పాల్సింది మెయిన్ ఎగ్జామినేషన్ టైంకి 10 గంటలకల్లా అక్కడికి అందరూ చేరుకోవాలి. ఎగ్జామినేషన్ 11:30కి స్టార్ట్ అయ్యి సో కంటిన్యూస్గా అప్ టు 1:30 అంటే 2 అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ 1:30 వరకు. సో ఎగ్జామినేషన్లో 3 సెక్షన్లు ఉంటాయి. ఒకటి సెక్షన్ మెంటల్ ఎబిలిటీ సెక్షన్, రెండో సెక్షన్ అర్థమెటిక్ సెక్షన్, మూడో సెక్షన్ లాంగ్వేజ్ సెక్షన్. సో మెంటల్ ఎబిలిటీ సెక్షన్కి 50 మార్కులు, అర్థమెటిక్ సెక్షన్కి 25 మార్కులు, లాంగ్వేజ్ సెక్షన్కి 25 మార్కులు, మొత్తం 100 మార్కులకి ఎగ్జామ్. 11:30 వరకు సో లేట్ కమర్స్ని అలో చేస్తాము. ఆ తర్వాత 11:30 తర్వాత లేట్ కమర్స్ అలో మేము చేయము. కాబట్టి అక్కడ అంత పోలీస్ బందోబస్తు కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ అంతా అన్ని ఏర్పాటు జరిగినాయి. సో డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కూడా విజిట్ చేస్తున్నారు. లేదా రూట్ ఆఫీస్గా స్క్వాడ్గా అందరినీ నియమించడం జరిగింది. ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న హైదరీ క్లబ్లో ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు గంధర్వ గాన తరంగిణి పేరిట గొప్ప సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ పురుషోత్తం తెలిపారు. హైదరీ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెగా మ్యూజికల్ నైట్లో గాయని గాయకులు చెన్నై రాము, బాలకామేశ్వరరావు, గాయత్రి నారాయణ్, నాదప్రియ తదితరులు పాల్గొని పాటలు ఆలపిస్తారని, వీరికి సంచలన నవయువ తెలుగు ఐడల్ ఫేమ్ సాయి పవన్ బ్యాండ్ వైద్య సహకారం అందజేస్తారని తెలిపారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మోహన్ గాంధీ వ్యవహరిస్తారని చెప్పారు. ప్రత్యేక ఆకర్షణగా వయోలిన్ విద్వాంసురాలు కామాక్షి వయోలిన్ ప్రదర్శన చేస్తారని అన్నారు. సుమారు 500-600 మంది ప్రేక్షకులు వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో డాక్టర్ కొరపాటి సుధాకర్, హైదరీ క్లబ్ జాయింట్ సెక్రటరీ నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మండవ శ్రీనివాసరావు, కారుసాల రామారావు, పాటిబండ్ల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. అందుకని మేము అందరం కలిసి ఒక ప్రోగ్రాము ఆదివారం సాయంత్రం అరేంజ్ చేద్దామని నిర్ణయించుకొని 19వ తారీఖు ఆదివారం అనమాట గంధర్వ గాన తరంగిణి అనే ప్రోగ్రాం ఒకటి హైదరీ క్లబ్ భవనంలో పెడుతున్నాం అనమాట. దాంట్లో చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి మంచి ప్రముఖమైన గాయని గాయకులు అందరూ వస్తున్నారు. మ్యూజిక్ కూడా మంచి బ్యాండ్ ఒకటి వస్తుంది హైదరాబాద్ నుంచి. సో దీన్ని అందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం, ఒంగోలు ప్రజలందరూ కూడా. ఆ పాటలు కూడా రొటీన్ ఫాస్ట్ బీట్ కాకుండా కూడా 70s, 80s, 90sలో వచ్చిన మధురమైన గీతాలు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల, సుశీల, జానకి ఇటువంటి వాళ్ళు పాడిన పాటలు ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేద్దామని ఆశిస్తున్నాం అన్నమాట. సో దీన్ని అందరూ వచ్చి సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాం. ఒంగోలు ప్రజల్లో ఇంతవరకు వినని పాటలు, స్టేజ్ మీద పర్ఫామ్ చేయని పాటలు ఒక కొత్త అనుభూతి కలిగిస్తూ అన్ని రకాల వాయిద్య పరికరాలతో, అంటే ఆర్కెస్ట్రా అంటే 4-5 ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా అన్నీ, అంటే ఫ్లూట్, వయలిన్, డిఫరెంట్ తబలాస్, కీస్ అలా ఉపయోగించి మంచి వ్యాఖ్యానంతో, ప్రతి పాటకు ఒక మంచి వ్యాఖ్యానంతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలగజేయడం మా కోరిక, మా ఇదనమాట. దీనికి ప్రముఖ సినీ నటులు శ్రీ రఘుబాబు గారు కూడా ఈ ప్రోగ్రామ్ విని ఎగ్జైట్ అయినారు. ఆయన కూడా తన ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకొని ఊళ్ళోనే ఉంటూ దీనికోసమని వస్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఒక మంచి సంగీత అనుభూతిని పొందాలని మా కోరిక. సంగీతానికి స్వర్ణయుగం అంటారు 1950-70 మధ్య. ఆ జ్ఞాపకాలని అప్పుడున్నటువంటి మహానుభావులు రాజేశ్వరరావు గారు, పెండ్యాల్ గారు, ఘంటసాల గారు లాంటి మహామహులు వాళ్ళు పాడినటువంటి పాటల్ని, అపురూపమైన పాటలు, కొన్ని పాపులర్ పాటలు కాకుండా మారుమూల పాటలు కొన్ని ఉంటాయి. సంగీతం
ఉప్పబోసిన పాటలు. అలాంటి వాటిని కూడా బయటకు తీసి లైవ్ ఆర్కెస్ట్రాతో ఒంగోలులో ఒక అపూర్వమైనటువంటి సంగీత విభావరి జరగబోతూ ఉంది. మనకు తెలియదు, దానిలో తలమునకలైనటువంటి గొప్ప నిష్ణాతులైనటువంటి వ్యాఖ్యాత కుమార్ గాంధీ గారు వస్తున్నారు. ఆయన ఎప్పుడు మనం చూడలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి గాయకులు కానీ టెక్నీషియన్స్ కానీ మైక్ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఎప్పుడు మనం ఒంగోలులో చూసి ఉండవు. కనుక సంగీత ప్రియులు అయినటువంటి అందరినీ, ఒంగోలు నగరంలో ఉన్న అందరినీ ఆ కార్యక్రమానికి రేపు ఆదివారం 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరీ క్లబ్ ఆవరణకి వచ్చి ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి విని ఆనందించాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా హైదరీ క్లబ్కి ధన్యవాదాలు చెప్పాలి. ఇది ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగా మారబోతుందని మేము ఆశపడుతున్నాం. కనుక సంగీత ప్రియులంతా ఆదివారం సాయంత్రం వచ్చి ఆనందించి మమ్మల్ని ప్రోత్సహించాలని నమస్తే. ఇక్కడ సంగీత ప్రియులు అందరూ కలుసుకొని, ముఖ్యంగా డాక్టర్లు వీళ్ళంతా కూడా వాళ్ళలో ఉండే ప్రవృత్తిని బయటకు తీస్తూ, గాయకులు కూడా చాలామంది ఉన్నారు మన ఒంగోలులో, వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఒక మంచి సాయంత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఒంగోలులో తలపెట్టాం. ఇది కేవలం ఇది ఎటువంటి కమర్షియల్గా కాకుండా కేవలం సంగీతాన్ని, అభిరుచుల్ని కలిగిన వ్యక్తులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలనే సదుద్దేశంతో చేస్తున్నాము. ఈ హైదరీ క్లబ్లో ఈ ప్రాంగణం త్వరలో సంగీత ప్రియమైనటువంటి ప్రాంగణంగా ఇది మలుచుకోబడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మొన్న ఈ మధ్య మనం పడమటి గారి కూడా వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ తరంగిణిని కూడా ఇక్కడ మనం 2వ కార్యక్రమంగా చేస్తున్నాం. త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలలో ఉంచ వృత్తి సాంప్రదాయాన్ని నేటికి త్యాగరాజస్వామి ఆరాధకులు కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా త్యాగరాజస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరం నుండి త్యాగరాజస్వామి చిత్రపటంతో సంగీత కళాకారులు మంగమూరు రోడ్లోని ప్రధాన వీధుల్లో ఉంచ వృత్తిని చేపట్టారు. ఈ నగరోత్సవంలో తూములూరి రామసుబ్రహ్మణ్యం త్యాగరాజస్వామిగా అలంకరించుకొనగా కళాకారులు తూములూరి నాగలక్ష్మి, కరవది సాయి శరణ్య, నేలబొట్ల సౌమ్య, చివుకుల రాజేశ్వరి, భారతి త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో జయప్రద, నరసింహారావు, లక్ష్మీనారాయణ, ప్రదీప్, కొప్పోలు ఫణిరాజు, మైనంపాటి సాయికుమార్, జయకృత్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మండలం వలేటివారిపాలెం గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో తిరుప్పావడ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుందరంగా తీర్చిదిద్దిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత కోదండరాముని దివ్యమూర్తులకు అభిముఖంగా పులిహోరను రాశిగా పోసి చతుర్వేద పారాయణం చేశారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సదా శుభరి
సకలం పరస్మై శ్రీమన్ నారాయణాయేతి సమర్పయామి. దక్షిణ పరివహంతి దక్షిణ విభాగే ధర్మరాజో దేవత ధర్మరాజ ప్రకాశాద్ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. రాసి పెట్టుకో, అప్పులు చేసేటప్పుడు ఇబ్బందులు మాత్రమే కనిపిస్తాయి, కానీ తీర్చేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.